వైసీపీ అధినేత వైఎస్ జగన్ రేపు ఉదయం 11 గంటలకు గవర్నర్ నరసింహన్ను కలవాలని నిర్ణయించారు. పార్టీ సీనియర్లతో కలిసి గవర్నర్ను కలవనున్న జగన్ పోలింగ్ రోజు తర్వాత పరిస్థితులను నరసింహన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. వైసీపీ అధినేత జగన్ రేపు ఉదయం 11 గంటలకు గవర్నర్ నరసింహన్ను కలవాలని నిర్ణయించారు. పార్టీ సీనియర్లతో కలిసి గవర్నర్ను కలవనున్న జగన్ పోలింగ్ రోజు తర్వాత పరిస్థితులను నరసింహన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. వైసీపీ అధినేత జగన్ రేపు ఉదయం 11 గంటలకు గవర్నర్ నరసింహన్ను కలవాలని నిర్ణయించారు. పార్టీ సీనియర్లతో కలిసి గవర్నర్ను కలవనున్న జగన్ పోలింగ్ రోజు తర్వాత పరిస్థితులను నరసింహన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ ఫోన్లో వివరాలు అందిస్తారు. రమేష్, చెప్పండి. రాజశేఖర్, రేపు ఉదయం 11 గంటలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గవర్నర్ నరసింహన్తో రాజ్భవన్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్నికల రోజు ఆ తర్వాత జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపైన జగన్ గవర్నర్ కి ఫిర్యాదు చేయనున్నారు. ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన అధికార తెలుగుదేశం పార్టీ నేతలు దాడులకు పాల్పడ్డారని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈసీని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడ్డాయో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఈసీని ఇప్పటికే కోరారు. మరోవైపు జగన్ కూడా రేపు గవర్నర్ ని కలిసి తెలుగుదేశం పార్టీ ఈ 3-4 రోజులుగా వ్యవహరిస్తున్న తీరు పైన ఫిర్యాదు చేయడంతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిన పరిస్థితి ఉంది కాబట్టి దీనిపైన కూడా తగు చర్యలు తీసుకోవాలని గవర్నర్ ని కోరున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికలు ముగిశాయి. మరోవైపు ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరైతే వైసీపీకి ఓట్లు వేశారో టీడీపీకి ఓటు వేయకుండా అట్లాంటి వారిపైన దాడులకు పాల్పడుతున్నటువంటి సంఘటనలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అనేక పరిణామాలకు సంబంధించి జగన్ ఒక నిజ నిర్ధారణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ గతంలో గుంటూరు జిల్లాలో పర్యటించడం జరిగింది. గుంటూరు జిల్లాలో అక్కడ జరిగినటువంటి పరిస్థితులను అదేవిధంగా సంఘటనలను జగన్ దృష్టికి ఆయన నియమించిన కమిటీ తీసుకొచ్చింది. ఆ కమిటీ రిపోర్ట్ తో పాటు గత 3-4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులు కానీ అల్లర్లు కానీ ఇలాంటి అన్ని అంశాలపైన గవర్నర్ దృష్టికి జగన్ తీసుకువెళ్ళనున్నారు. రాజశేఖర్, థ్యాంక్ యూ రమేష్, సమాచారం ఇచ్చినందుకు.